సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. పోలవరం మండలం కొత్త కుంకాలకు చెందిన థామస్ శిరీష నిండు గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రాత్రి శిరీష కుటుంబ సభ్యులు ఆమెను పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి నుంచి ఉదయం వరకు శిరీషను వైద్యులు పట్టించుకోలేదని ఆమె బంధువులు ఆరోపించారు. సమయానికి గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడం, వైద్యుల పర్యవేక్షణ కొరవట్టంతో పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలోనే మరణించిందన్నారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే శిరీష ప్రాణాలతో బయటపడేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ పిల్ల రాత్రి తీసుకొచ్చారు సాయంత్రం టైంకి. ఇప్పుడు దాచారు, డాక్టర్ గారు రాలేదంట. ఇప్పుడు చనిపోయింది. ఏం చేస్తారు ఇలా హాస్పిటల్? ప్రెగ్నెంట్ 10 ఆ టైంకి అండి. 10 గంటలు తీసుకొచ్చారు. అప్పుడు డాక్టర్లు అందుబాటులో లేరా? నర్సులు ఉన్నారంట. ఇప్పుడు చనిపోయింది. మరి డాక్టర్లకి రాలేదంట. ఇది ఎలాగా 9 ఆ టైం చెప్తారంటండి. 9 ఆ టైంకి చెప్పారా? ఈ రోజు 9 వస్తారని చెప్తారంట. మరి రాత్రి వేరే డాక్టర్ ఎవరిని పిలవలేదా? చూడలేదంటండి. ఎవరు చూడలేదంట. ఎవరో పిలవలేదు, సమాచారం ఇవ్వలేదా? రాత్రి తీసుకొస్తే వాత నొప్పులు, దొండకాయ తిన్నారు కదా, వేడి చేసి వాత నొప్పులు అన్నారండి. ఇంకా 4 రోజులు ఉంది కదా, అప్పుడే ఏం నొప్పులు వస్తాయి, డేట్ ఇచ్చి చాలా రోజులు ఉంది కదా అన్నారు. అది ఇంజెక్షన్ చేసి సెలన్ వేసారు. తగ్గింది అన్నారు నొప్పులు. మళ్ళీ తెల్లారి గంటల 4 గంటలు మళ్ళీ నొప్పులు వస్తున్నాయి అంటే మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చారంట. డాక్టర్ గారు రావాలి, చూడాలి, అప్పుడు ఆపరేషన్ చేసేది అన్నారండి. ఎమర్జెన్సీ కూడా ఆ టైం ఉంటే ఎవరైనా ఉంటారని బతుకురా నేను చెప్పండి. అంతే ఎమర్జెన్సీ అప్పటికప్పుడు చూడాలా. ఏ టైంకి గవర్నమెంట్ హాస్పిటల్ కదండి, గవర్నమెంట్ సంబంధించింది కదా, ప్రైవేట్ కాదు కదా.